ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఆక్యుపెంచరిస్ట్ డాక్టర్ జనార్దనాచారి గారు మనతో పాటు ఉన్నారు. సో రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు సమ్మర్లో ఎస్పెషల్లీ ఎక్కువ మంది ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆక్యుపెంచర్లో ఉన్న సొల్యూషన్స్ కనుక్కుందాం. సో మెయిన్గా స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ గ్రోత్ గురించి, హెయిర్ని హెల్తీగా ఎలా గ్రోత్ చేసుకోవాలి, హెయిర్ ఫాల్ని ఎలా ఆపాలి, అలాగే చాలామంది యూరిన్ ప్రాబ్లమ్స్ని చాలా షైగా ఫీల్ అవుతూ ఉంటారు. సో వీటన్నిటిని ఎలా మనం ఫేస్ చేయాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మెయిన్గా ఐ ప్రాబ్లం, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తెలుసుకుందాం. సో ఆక్యుపెంచర్లో ఉన్న పాయింట్స్, ప్రెజర్ పాయింట్స్ కూడా తెలుసుకుందాం. సో మనం కూడా ట్రై చేద్దాం, హెల్తీగా ఉందాం. సో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఏంటంటే ఐ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. ఎందుకంటే ఇంత ప్రపంచాన్ని చూడడానికి మనకి ఐస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చూడడానికి మనిషికి దేవుడిచ్చిన వరం కళ్ళు అనేవి. కానీ ఒకప్పుడు ఏంటంటే పెద్ద ఏజ్ అయిపోయిన తర్వాత పేపర్ చదవాలంటేనో అప్పుడు మనం స్పెట్స్ యూజ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా భూతద్దాలు లాంటి అద్దాలు పెట్టుకుంటున్నారు, కళ్ళద్దాలు. సో ఎందుకు సార్ ఇంత చిన్న ఏజ్లో ఐ సైట్ రావడానికి గల కారణాలు ఏంటంటారు? జీన్స్ వల్ల, లేదంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల సార్? ఇప్పుడు కంటికి నిద్ర కరువైంది, కంటికి రెస్ట్ లేదు, ఓకే, కంటి మీద ఒత్తిడి పెరిగింది, కరెక్ట్, కన్ను ఎక్కువ తీవ్రంగా పనిచేయాల్సి వస్తుంది మారిన కాలమాన పరిస్థితుల్లో. ఎలా అంటే మీరు ప్రొఫెషనల్గా చూడండి. దీనికి ఇప్పుడు కంటి సమస్యలకు ఒక మేజర్గా 3 కారణాలు చెప్పొచ్చు. ఓకే, ఒకటి ఏంటంటే ఈ ప్రొఫెషనల్ రీజన్స్. ఇప్పుడు మనం కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు వాడకుండా లైఫ్ అనేది ఇంపాసిబుల్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. అందువల్ల మోర్ ఎక్స్పోజర్ ఆఫ్ ద ఐ టు ద స్క్రీన్స్, కంటికి ఎక్కువ స్క్రీన్ టైం పెరిగింది. అది కొంచెం ప్రొఫెషనల్గా పెరిగింది, కొంత ఎంటర్టైన్మెంట్ కూడా పెరిగింది. ఎంటర్టైన్మెంట్ ఎక్కువ సార్, ఎంటర్టైన్మెంట్ ఎక్కువైంది. అంటే దానివల్ల ఏమంటాం, ప్రొఫెషనల్ తప్పదు. అది 6-7 గంటలు పని చేయాలి కంప్యూటర్ మీద, అది తప్పట్లేదు. కానీ ఎంటర్టైన్మెంట్ కూడా దానికి తోడైపోయి మనం బానిస అయిపోయాం. రాత్రి రీల్స్ చూసి పడుకుంటే కానీ నిద్ర పట్టదు. రీల్స్ ఎలా ఉంటుంది తెలుసా మీకు? మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఏదైతే మీరు చూస్తారో అది ఇంకోటి వస్తుంది. అన్ని మీకు అన్ని బాగా ఎక్కువ వస్తుంది. దానివల్ల మనం దాని నుంచి బయటపడడమే. అలా చూస్తే ఇంత అయిపోయిందా, రాత్రి 1 గంట అయిందా, 2 అయిందా అనే వాళ్ళు చాలా మంది చెప్తుంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రొఫెషనల్గా, ఇటు ఎంటర్టైన్మెంట్ అండ్ ప్రొఫెషనల్గా మనకు ఐస్ ఒకటి. రెండవ రీజన్ ఏంటంటే మన డయట్లో మనం ఏం తీసుకుంటున్నాం అంటే ఈ లివర్ని, గాల్ బ్లాడర్ని ఇబ్బంది పెట్టే పదార్థాలు తీసుకుంటున్నాం. ఓకే, లివర్కు గాల్ బ్లాడర్కి ఏం సంబంధం, కంటికి అని మీరు అనొచ్చు. ఆక్యుప్రెషర్ ఏం చెప్తుందంటే టెక్స్ట్ ప్రకారం కంటి ఆరోగ్యము, చూపు అనేది కళ్ళలో లేదు, లివర్ హెల్త్లో ఉంది, గాల్ బ్లాడర్ హెల్త్లో ఉంది. ఈ 2 మన కంటి చూపుని నిర్ధారణ చేస్తాయి. ఓకే, ఇక్కడ కంటిలో ఏదో డ్యామేజ్ అయింది, కుచ్చుకుంది, గాయమైంది అయితే తప్ప ఇక్కడ జరిగే డ్యామేజ్కి మనం ఏం చేయలేం. కానీ న్యాచురల్గా జరిగే డిటీరియరేషన్ కానీ, చూపు మందగించడం కానీ, చిన్నపిల్లల్లో అయినా పెద్దవాళ్ళు అయినా జరిగేది ఏంటంటే లివర్ ఎనర్జీ, లివర్ హెల్త్ ఇంపాక్ట్ గురి అవుతున్నది అని అర్థం చేసుకోవాలి. రూట్స్ అక్కడ ఉన్నాయి. అదే రూట్ కాదంటాం మనం. ఎందుకంటే లివర్ ఈజ్ ది ఇంటర్నల్ ఆర్గాన్ అండ్ ఐ ఈజ్ ద ఎక్స్టర్నల్ ఆర్గాన్. దే ఆర్ కనెక్టెడ్. ఓకే, మన హెపటైటిస్ కానీ, జాండీస్ కానీ వచ్చినప్పుడు ఎల్లోయిష్గా మారుతుంది. ఎక్కడ వస్తుంది అది ప్రాబ్లం? ఎక్కడ వస్తుంది? లివర్లో వస్తుంది. కానీ కళ్ళల్లో కూడా కనిపిస్తుంది, కళ్ళల్లో కనిపిస్తుంది, గోళ్ళలో కనిపిస్తుంది, చాలా వైట్గా, అదే ఎల్లోయిష్గా మారుతుంది. సో మేజర్గా కళ్ళు చూసే మనం చెప్ప, యూరిన్ కూడా ఎల్లో అయిపోతుంది. సో అది కానీ మేజర్ కళ్ళల్లో నుంచే కనపడుతుంది. సో అందువల్ల లివర్ సైజ్, లివర్ షేప్ ఎట్లా ఉంటుందంటే కంటిలానే ఉంటుంది. ఓకే, అట్లా కొన్ని ఉన్నాయి. ఒక 5 ఆర్గాన్స్ ఉన్నాయి లోపలి బయట కనెక్ట్ అయినవి. ఓకే, లంగ్స్ ఇంకొకటి. లంగ్స్ కూడా నోస్ కనెక్ట్ అయి ఉంటాయి. లంగ్ ఎలా ఉంటుంది, నోస్ ఎట్లా ఉంటుంది? ఇంకోటి కిడ్నీ, చెవికి సంబంధం ఉంది. కిడ్నీ కూడా ఇట్లాగే ఉంటుంది కదా. అట్లా కొన్ని ఆర్గాన్స్, ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. దీన్ని చూసి లోపల జరిగే అనారోగ్యాలు చెప్పొచ్చు అనేది ఆక్యుపంక్చర్ వెర్షన్.
ఓ కరెక్ట్ సార్, ఆలోచిస్తే నిజంగానే ఇద్దరు రెండింటి మధ్య కనెక్షన్ ఉందని అనిపిస్తుంది ఇప్పుడు. ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీరు లివర్కి కంటి చూపు పనికొచ్చేవి ఇందాక డైట్ అన్నాం. డైట్ ఏం చేస్తుందంటే ఎక్కువ ఫ్యాట్, గ్రీజీ ఫుడ్, ఆయిలీ ఫుడ్, స్పైసెస్ అండ్ ఫ్రైడ్, ఇవన్నీ కూడా మన లివర్ని ఇబ్బంది పెట్టే పదార్థాలు. ఓకే. మోర్ ఆయిల్, మోర్ ఫ్యాట్, మోర్ ప్రోటీన్ డయట్, నాన్ వెజ్ ఈ లివర్ని ఇబ్బంది పెడుతుంది. ఇదొకటి. ఇందాక ప్రొఫెషనల్గా ఐ ఇబ్బంది పడుతుంది. రెండవది డయట్ పరంగా లివర్లో కలిగే ఇబ్బందులు కంటిలోకి వస్తున్నాయి ఎక్కువ. ఇప్పుడు నాన్ వెజ్ అంతకుముందు వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి ప్రతిరోజు నాన్ వెజ్ ఉంటుంది, అట్లా తయారైంది నాన్ వెజ్. ఒకప్పుడైతే నా చిన్నప్పుడైతే ఇళ్లలో కోళ్ళు ఉండేవి. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, బంధువులు వచ్చినప్పుడు ఒక కోడిని ఎప్పుడన్నా అది కోయడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇది ఎప్పుడన్నా అకేషన్గా పండుగలే, సంక్రాంతి అట్లా పెద్ద పెద్ద పండుగలు వచ్చినప్పుడు మాత్రమే ఆ నాన్ వెజ్ ఉండేది. ఇప్పుడు నాన్ వెజ్ అనేది ప్రధానమైనటువంటి ఆహారం అయింది. మంచిదే, అది ఒక రకంగా హెల్త్కు మంచిదే. కానీ ఓవర్గా కావడం వల్ల కొంతమందికి, మనం చూసేది ఓన్లీ కొంతమంది చూస్తున్నాం, ఇంకా ఆహారం దొరకని గ్రామాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి మనం చెప్పట్లే. ఒక దగ్గర ఓవర్ ఫుడ్ ఉంది, ఇంకో దగ్గర అండర్ ఫుడ్ కూడా ఉంది, అవైలబిలిటీ కూడా ఉంది. సో ఏదేమైనా ఈ ప్రోటీన్ డయట్, మోర్ ఆయిలీ, గ్రీజీ, ఇదొకటి. మూడవది ఏంటంటే లేట్ నైట్ భోజనాలు ఎక్కువైనాయి. లేట్ నైట్ భోజనం వల్ల మనకి గట్ హెల్త్ కదా ప్రాబ్లం అనుకుంటాం. అదే గట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆల్ ద ఆర్గాన్స్ కదా. ఇక్కడ అన్నిటికీ ఇక్కడి నుంచే ఎనర్జీ రావాలి కదా. ఏమవుద్దంటే ఇంకోటి చెప్తాను, లివర్ అండ్ గాల్ బ్లాడర్ టైం ఎప్పుడు ఉంటుంది తెలుసా? నైటే ఉంటుంది. ఆ రెండు ఆర్గాన్స్ ఏం చేస్తాయంటే బాడీలో ఉన్న డీటాక్స్ చేస్తాయి. బాడీలో ఉన్న వ్యర్థాలను మలినాలను తొలగించి బాడీని ఆరోగ్యంగా ఉంచే అవయవాలు ఏంటంటే లివర్, గాల్ బ్లాడర్ అండ్ లంగ్స్. ఈ మూడు ఆర్గాన్స్ కూడా రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3:30, 4 దాకా ఈ ఆర్గాన్సే పనిచేస్తుంటాయి ఎక్కువ. వాటి టైం అంటుంది దాన్ని. ఒక్కొక్క ఆర్గాన్కి ఒక టైం ఉంది. గాల్ బ్లాడర్ టైం ఎప్పుడు 11 to 1 o'clock నైట్. లివర్ టైం ఎప్పుడు 1 o'clock నుంచి 3 o'clock దాకా. లంగ్స్ టైం ఎప్పుడు 3 నుంచి 5 o'clock దాకా. 2 hours ఇస్ గివెన్ ఈచ్ లంగ్, ఈచ్ ఆర్గాన్. సో ఆ 2 గంటల్లో మోర్ ఎనర్జీ ఉంటుంది దాంట్లో అక్కడ. అప్పుడు అవి బాగా ఎఫెక్టివ్ పనిచేస్తాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, రాంగ్ టైంలో తింటున్నాము, రాంగ్ ఫుడ్ తింటున్నాము. దానివల్ల ఏమవుతుందంటే లివర్ టైంలో లేట్ నైట్ భోజనాల వల్ల ఆ లివర్, గాల్ బ్లాడర్ ఇబ్బంది పడితే ఆ ఇంపాక్ట్ కళ్ళ మీద కూడా పడుతుందని ఆక్యుపంచర్ చెబుతుంది. ఓకే. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్? ఆక్యుపంచర్లో ఏమైనా ప్రెజర్ పాయింట్స్ ఏమైనా ఉంటాయా? చాలా అద్భుతమైన పాయింట్స్ ఉన్నాయి. అదే చెప్తాం. యాక్చువల్ ముందు అదే చెప్తే బాగుండేది. ఇప్పుడు అక్కడికి వస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే మన కంటి చుట్టూ అద్భుతమైన ఆక్యుపంచర్ పాయింట్స్ ఉన్నాయి. అంటే కళ్ళల్లో సమస్య ఉంది కదా అని కళ్ళల్లో చుట్టూ మనం చేయడం లేదు. అవి ఆక్యుప్రెషర్ పాయింట్స్ని యాక్టివేట్ చేయడానికి మాత్రం చేస్తున్నాం మనం. ఇప్పుడు కళ్ళల్లో ఉన్నాయి అనుకుందాం, కళ్ళల్లో 7 పాయింట్లు ఉన్నాయి. అంటే 10 అందం, 7 అడుగులు వేస్తే కంటి చూపు వస్తుంది. 7 పాయింట్లు ఉన్నాయి, 1 కాదు 2. ఇప్పుడు ఆ 2 పాయింట్ని చెప్తాం. ఈ ముందు చేతులతో చేసుకోవచ్చు. ఇది ఎలాంటి పెన్నులు అవి వాడొద్దు. కన్ను కాబట్టి సెన్సిటివ్ పార్ట్ కాబట్టి మెల్లిగా, చిన్నపిల్లలు అయితే ఇంకా జెంటిల్గా ప్రెస్ చేయాలి. రోజుకు ఒకసారి లేదా 2 సార్లు చేయొచ్చు. చేసిన ప్రతిసారి ఒక్కొక్క పాయింట్లో ఒక 10 seconds చేయొచ్చు. సో 7 పాయింట్లు అనుకోండి, ఒక 70 seconds, 60 seconds, 1 minute ఒక రౌండ్ అయిపోతుంది. 2 కళ్ళలో కూడా ఉన్నాయి. ఈ కంట్లో సమస్య ఉన్నా ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ ఉన్నా ఇక్కడ చేయొచ్చు. చూపు మెరుగు అయి తీరుతుంది. మేము చాలా మంది పిల్లలు వచ్చేసి చూసాం. ఈ పాయింట్ చేసిన తర్వాత వాళ్ళు ఇన్స్టెంట్గా మెరుగైన సందర్భాలు చాలా ఉన్నాయి. కొంచెం ఆ బ్లర్నెస్ పోయింది, విజన్ పెరిగింది. అంటే ఎందుకంటే ఎనర్జీ ఈ కంటిని యాక్టివేట్ చేయడం కాదు, దానికి చూపు కారణమైన లివర్ హెల్త్ కారణమైన రూట్ కాజ్ని అది అటెంప్ట్ చేస్తాయి. కాబట్టి చేతుల్ని ఫ్రెష్గా వాష్ చేసుకొని చేయాలి. ఎందుకంటే మనం ఆ వస్తువులు ఈ వస్తువు పట్టుకుంటాం, అక్కడిక్కడ పోతాం, ఏమో చేస్తాం చేతులతో. కాబట్టి చేతులు ఎప్పుడు ఫ్రెష్గా వాష్ చేసుకున్న తర్వాత తుడిచిన తర్వాత ఫ్రెష్ హ్యాండ్స్ మాత్రమే కంటిలో పెట్టాలి. కంటిలో అంటే ఇన్ సెన్స్ ప్రెషర్ పాయింట్స్లో. ఒకటి, ఇప్పుడు ఈ కంటి ఈ ఇన్నర్ ఐలో ఉంది, ఇన్నర్ క్యాంథస్ అంటుంది దీన్ని. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, కనిపించింది మీకు? ఇది యూరినరీ బ్లాడర్ 1, UB1 పాయింట్. ఇక్కడ ఈ ఐబ్రో యొక్క బిగినింగ్లో ఒక పాయింట్ ఉంది, ఇది UB2.
ఇలా ఐబ్రో నుంచి ఇలా వచ్చినప్పుడు ఈ మధ్యలో కరెక్ట్గా ఈ మధ్యలో EX1 EX2 అని ఉంది, ఎక్స్ట్రా ఆర్డినరీ పాయింట్ అని ఉంది ఇంకోటి. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఈ కన్ను బొమ్మ ఐబ్రో యొక్క ఎండ్ పోర్షన్ లో TW23 అని ఇంకో పాయింట్ ఉంది. ఈ కన్ను యొక్క చివర్లో ఇంకో పాయింట్ ఉంది. ఇది యూరినరీ గాల్ బ్లాడర్ 1. అలాగే ఇలా స్ట్రైట్ చూసినప్పుడు నల్ల కనుగుడ్డు ఉంది కదా, దాని కింద పోర్షన్లో ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇది ST1. సో 1 స్టార్టింగ్ ఐబ్రో స్టార్టింగ్, మిడిల్, ఎడ్జ్, ఐ ఎడ్జ్, మిడిల్ ఇవి 6 అయినాయి చుట్టూ. దాని తర్వాత మధ్య రెండింటి కామన్ గా ఇంకో పాయింట్ ఉంది మధ్యలో, ఈ బొట్టు పెట్టుకున్న పాయింట్ అంటాం, థర్డ్ ఐ అంటాం, ఫోకస్ పాయింట్ అంటాం. ఇది ఏం చేస్తుంది? ఇది కూడా విజన్ పెంచగలుగుతుంది. విజన్ అంటే ఏంటి? థర్డ్ ఐ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా సార్. మీరు నిద్రలేమి కూడా ఈ పాయింట్ చెప్పారు, చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు. హెడేక్ తగ్గుతుంది, మైగ్రేన్ తగ్గుతుంది, నిద్రలేమి తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, విజన్ కూడా పెరుగుతుంది. కంటిలో ఇప్పుడు కంటి సమస్యల్లో ఇంకేం చెప్పొచ్చు మనం చూపుతో పాటు అంటే, ఎర్రగైనాయి కళ్ళు, వాటర్ కారుతుంటది, డ్రై అయిపోయినాయి, మండుతుంటాయి, ఇచ్చింగ్ దురదలు వస్తుంటాయి కదా, కళ్ళు నొప్పులు లాగిన గుడ్డిలో లాగినట్టు అవుతుంది, కన్నత లోపల నుంచి లాగినట్టు అవుతుంది. కరెక్టే. ఏ సమస్య కానివ్వండి, ఈ 6-7 పాయింట్స్ కనుక చేస్తే ఖచ్చితంగా కంటి సమస్యలు పరిష్కారం అవుతాయి, విజన్ కూడా పెరుగుతుంది. ఓకే, అంటే రాకుండా కూడా ముందే మనం నార్మల్గా ఇప్పుడు నాకు ఏమీ లేదు బట్ నేను చేసుకోవడం వల్ల నాకు ఇలాంటి ప్రాబ్లం రాదు అనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు ముందే. ఇది చేయొచ్చు, ఇది హార్మ్లెస్. యాక్చువల్గా మెడిసిన్ ఇవ్వడం లేదు మనం, ఓన్లీ వాటి యాక్టివేట్ చేస్తున్నాం, మోర్ ఎనర్జీ. ఇప్పుడు ప్రికాషనరీ మెజర్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే నార్మల్ గా ఐస్ కి ఎక్కువ ప్రెజర్ పెట్టకూడదు, ఇలా చేయకూడదు, సెన్సిటివ్ పార్ట్ కదా, అలా చేయడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తూ ఉంటారు కదా. అవును, అదేమన్నా ఎఫెక్ట్ అవుతుందా మరి? అంటే ఐకి మనము ఎక్కువ హీట్ ఇవ్వద్దు, అందుకని మనం హీట్ ఇవ్వాలనుకుంటే ఏం చేస్తుంది తెలుసా మీకు, ఇలా రబ్ చేసి ఈ హీట్ మాత్రం ఇస్తాం, కానీ వేరే హీట్, ఎక్స్టర్నల్ హీట్ అప్లై చేయకూడదు. ఎంత లైట్ హీట్ ఇస్తుంది చూసారా, ఈ హీట్ సరిపోతుంది. అందుకని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ చిన్నపిల్లలకి జస్ట్ ఇలా 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 అంటున్నాం. అసలు కొంతమంది ఇలా కూడా అంటారు అంతే. ఓకే ఓకే, అంటే ఎంత సున్నితంగా చేస్తున్నాం మనం, ఆ పాయింట్ యాక్టివేట్ చేస్తున్నాం అంతే. అలా స్విచ్ అలా మెల్లగా స్విచ్ చేసినట్టే కరెంట్కి, అలా లైట్గా టచ్ చేసామంటే ఆ ఎనర్జీ పాయింట్ యాక్టివేట్ అవుతుంది, డ్రైనేజ్ తగ్గుతుంది, కంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. లైట్గా చేయాలి, చాలా లైట్గా చేయాలి. నేను చాలాసార్లు చెప్పాను, హార్ష్గా మొరటుగా చేయకూడదు. చాలా పిల్లలైతే ఇంకా సున్నితంగా చేయండి. ఖచ్చితంగా ఈ సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటాం. దీనికి సంబంధించిన 3 డయట్ కూడా చెప్పొచ్చు. ఒకటి క్యారెట్ మంచిగా పుష్కలంగా పిల్లలకి ఇవ్వాలి, రెండవది ఆమ్లా ఉసిరికాయ కూడా చాలా బాగా పనిచేస్తుంది, మూడవది క్యారెట్, ఆమ్లా అండ్ అనార్ కూడా బాగా పనిచేస్తుంది. అనార్, ఆమ్లా, క్యారెట్, ఇవి లెమన్ కూడా మంచిది. సో ఈ 4 ఆహార పదార్థాలు కూడా పిల్లలకి ఇవ్వడం పిల్లలైనా పెద్దవాళ్ళైనా తీసుకోవచ్చు. అది కూడా కంటి ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. అంటే ఈ డైట్ ని ఫాలో అవుతూ ఈ ప్రెషర్ పాయింట్స్ ని గుర్తుంచుకొని మనం వచ్చిన తర్వాత, ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత అద్దాలు పెట్టుకొని డాక్టర్స్ చుట్టూ తిరగడం కంటే రాకుండా ఊరికే మనం మన చేతిలో చేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు కూడా చేసుకుంటే ఆ కళ్ళద్దాలు కూడా మెల్లమెల్ల గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ అవుతుంది, కూడా తీసేయచ్చు. చిన్న పిల్లలు అది చాలా మంది ఈజీగా త్వరగా బయటపడతారు, ఎందుకంటే వాళ్ళలో సమస్య ఇంకా అడ్వాన్స్ అయిపోయి ఉండదు, ముదిరిపోయి ఉండదు, లేత సమస్య కూడా లేతగా ఉంటుంది. కాబట్టి దాన్ని త్వరగానే మనం తీసేయచ్చు. పెద్దవాళ్ళలో కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. క్యాటరాక్ట్ లాంటి సమస్యలు పెద్దవి ఉంటే అది కూడా దీన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. క్యాటరాక్ట్ లాంటి సమస్య కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయమ్మా. అయితే బాగా అడ్వాన్స్ కాకముందు నుంచి మనం ఇది మేల్కోవడం మంచిది. 90% వచ్చిన తర్వాత మేము ఇప్పుడు చేసుకున్నా మాకు సొల్యూషన్ రాదు అంటే వేస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ప్రయోజనం ఏముంది అంటారు కదా. సో అలానే మనం ఇది ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అంటారు. మీరు ఆకులను చెప్తున్నాను, కంటి ఆరోగ్యం కోసం గ్రీన్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గ్రీన్ అనేది లివర్ కు సూదింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. గ్రీన్ కలర్ లో ఉన్న వెజిటబుల్స్, గ్రీన్ కలర్ లో ఉన్న గ్రీన్ లీవ్స్, అవన్నీ కూడా మన తోటకూర, పాలకూర, చుక్కకూర చాలా ఉన్నాయి కదా, పొనగంటి కూర, ఇవన్నీ కూడా కంటి ఆరోగ్యానికి బాగుంటాయి, తినొచ్చాము. మన అదృష్టం కొద్దీ తెలుగు వాళ్ళకు బోలెడు కూరగాయలు, ఆకుకూరలు ఉన్నాయి మనకు. తర్వాత కంప్యూటర్ పనిచేసే వాళ్ళు కూడా చూసారా,
అలసిపోయినప్పుడు కన్ను గ్రీనరీ చూడమని చెప్తాం మనం. మ్మ్. ఎందుకంటే గ్రీన్ ఎఫెక్ట్ ఏం చేస్తుందంటే లివర్ని శాంతింపజేస్తుంది, కంటికి కూడా సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. మ్మ్. ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు చేయొచ్చమ్మా. ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సో మీరు కూడా ఎలాంటి ప్రాబ్లంతో ఫేస్ చేస్తుంటే, అంటే ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలనుకున్నా సరే ముందు జాగ్రత్తగా ఇప్పుడు చెప్పిన 3 డైట్ని ఫాలో అవుతూ, దాంతోపాటు ఆకుకూరలు మీకు ఎంత వీలుంటే అంతవరకు ఆకుకూరలు తీసుకోవడానికి ప్రయత్నించండి. సో ఒకవేళ ఇంకా ఎక్కువగా ఉంది, సో నార్మల్గా మనం ఎక్కువగా సిస్టమ్స్ చూస్తున్నాం, స్క్రీన్స్ చూస్తున్నప్పుడు కూడా భారంగా అనిపించిన, కంట్లో నీళ్లు కారుతున్న, అన్వాంటెడ్లీ ఇవన్నీ వచ్చినా సరే మీరు ఈ ప్రెజెంట్ పాయింట్స్ని గుర్తుంచుకొని ఈ 6 ప్రెజెంట్ పాయింట్స్లో మీరు ఒక జస్ట్ డేలో 2 టైమ్స్ చేయొచ్చు అనమాట, మార్నింగ్ ఈవినింగ్. పిల్లలు కూడా చేయొచ్చు, ఎటువంటి ప్రమాదం కూడా లేదు. బట్ కొంచెం ఏంటంటే సెన్సిటివ్ కాబట్టి కొంచెం స్మూత్గా డీల్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. సో చూసారు కదా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.